కొన్ని కంపెనీలలో కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడము. అవకాశాలొచ్చిన తర్వాత కొంత వివక్ష చూపడం అనేది సాధారణంగా కొన్ని కంపెనీలో జరుగుతుంది. మనం చూస్తుంటే గనక గతంలో గూడా తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ గూడా ఆంధ్ర కంపెనీలే. చాలా వరకు మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే. ఇందులో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్‌ని ఎక్కువ తీసుకునేవాళ్ళు. తెలంగాణ వాళ్ళని తక్కువ తీసుకునేటోళ్ళు. దానివల్ల కూడా కొంత తెలంగాణ మూవ్‌మెంట్ కూడా జరిగింది. అది కూడా ఒక కారణమే. దాంతో పాటు ఉద్యోగాల అవకాశాలలో కూడా ఆంధ్ర వాళ్ళకి అవకాశం. కొంతమంది కులం ఆధారంగా కంపెనీ డైరెక్టర్ రెడ్డి అనుకో, రెడ్డిలకు అవకాశాలు ఇవ్వడం. కమ్మ అనుకో, కమ్మలకు అవకాశం ఇవ్వడం. ఇట్లాంటి స్ యాస్పెక్ట్స్ కూడా చాలా వరకు ఉండే. ఇంకా మన తమిళనాడులో చూసుకుంటే చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రాంతం ఆధారంగా అక్కడ తమిళులకే అవకాశాలు ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఎనీథింగ్ ఒకవేళ హిందీ వాళ్ళో లేకపోతే తెలుగు వాళ్ళో అక్కడ ఉద్యోగం చేసినా ఆ కంపెనీలో ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఒక 8 మంది తమిళులు ఉన్నారు. ఒక తెలుగు ఆయన ఉన్నాడు. ఒక ఆయన హిందీ ఆయన ఉన్నాడనుకో. ఈ తెలుగు ఆయనను, హిందీ ఆయనను పెద్దగా పట్టించుకోరు. ఆ 8 మంది ఒకటైపోతారు. అంటే సాధారణంగా రియాలిటీగా జరుగుతుందక్కడ. అవునా గదా! చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గూడా చెప్తుంటారు. అసలు ఇది నిజమేనా? ఇది ఇంకా ఇప్పుడు కొనసాగుతుందా? ఇలాంటి యొక్క వివక్షత? సెన్సిటివ్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇందులో మీరు చెప్పినయి చాలా వరకు సోషల్‌గా కరెక్ట్ అయినా గూడా నేను ప్రాక్టికల్‌గా నేను చూసిన వాటి గురించే నేను మాట్లాడగలుగుతాను ఈ విషయంలో అయితే మాత్రం. ఓకే. మీరు చెప్పినయి చాలా వరకు రైట్. ఓకే. మనం చదువుతున్నాం, చూస్తున్నాం, మీడియాలో ఉంటున్నాం. బట్ నా వరకు దీనిలో 2 రకాల యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆ 2 రకాల యాంగిల్స్ మీకు చెప్తాను అక్షయ్. ఈ 3GHRలో ఆల్మోస్ట్ జర్నీ విత్ 11 ఇయర్స్ నుంచిలో మేము చాలా క్లయింట్స్‌ని వర్క్ చేసాం. చాలామంది జాబ్ సీకర్స్‌తో ట్రై చేసాము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్‌లో నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ క్యాస్ట్‌ని గాని, రిలీజియస్‌ని నేమ్‌ని తీసుకోదలుచుకోలేదు. ఓకే. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ఉంది. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హ్మ్. ఆ కంపెనీలో కస్టమర్ కేర్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అవసరం వచ్చింది. హ్మ్. కస్టమర్ కేర్ ప్రొఫైల్స్ 60 మంది కావాలి మేము. ఓకే. విచ్ ఈస్ క్లోజ్ టు శంషాబాద్ లొకేషన్ దగ్గరలో ఉంటుంది ఆ కంపెనీ. ఓకే. సో వాళ్ళకేందంటే హిందీ ఫ్లూయెన్సీ బాగున్న వాళ్ళు కావాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి వాళ్ళకి. ఓకే. మేము అలాంటి వాళ్ళని తీసుకుంటే మోస్ట్‌లీ ఒక రిలీజియస్ వాళ్ళకి హిందీ బాగొస్తున్న పాయింట్ ఆఫ్‌లో మోస్ట్‌లీ వాళ్ళని రిఫర్ చేసాం. హ్మ్. టోలీ చౌకీ, మెహదీపట్నం దగ్గర నుంచి రిఫర్ చేసాం ఆ కంపెనీస్‌కి. ఓకే. ఆ కంపెనీస్‌కెళ్ళి జాయిన్ అయిపోయారు వాళ్ళందరూ గూడా. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అయిన తర్వాత అనిల్ ఈ రిలీజియన్ ప్రొఫైల్‌ని ఎంకరేజ్ చేయకండి అని చెప్పేసి చెప్పింది తను. ఏ రిలీజియన్? పేరొద్దుగా. ఆ! సో, ఎంకరేజ్ చేయకండి అని చెప్పింది. ఎందుకు మేడం అంటే మీరు మంచి కంపెనీ గదా! ఇలా రిలీజియస్ డిఫర్కేషన్ ఎందుకు మీరట్లా చూస్తున్నారు? డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తున్నారంటే, నో దట్ ఈస్ నాట్ ద రీజన్. ద రీజన్ ఏంటంటే వి ఆర్ లుకింగ్ ఫర్ ఆల్ రిలీజియస్ కైండ్ ఆఫ్ పర్సన్ మేము తీసుకుంటాము. ఒకటే రిలీజియన్‌ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక డేలో ఒక టైంకు స్పెసిఫిక్‌గా ప్రేయర్స్ ఉంటుంది. ఆ ప్రేయర్ వల్ల అందరు ఆ టైంకెళ్ళిపోతున్నారు. హ్మ్. సో, అందరు ఆ టైంకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రొడక్టివిటీ లాస్ వస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మేము గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నాము అన్న పాయింట్ ఆఫ్‌లో మాట్లాడారు. సో, అప్పుడు నేనేం చెప్పానంటే, డోంట్ వరీ మేడం నెక్స్ట్ టైమ్ గూడా వాళ్ళకి హిందీ బాగొచ్చుంటే నేను వాళ్ళని రిఫర్ చేస్తాను. వాళ్ళకి ఈ కండిషన్ పెడతాను. ఎవరికైతే ఈ కండిషన్ ఓకే అనుకున్న వాళ్ళని పంపిస్తాను అని చెప్పేసి ఆ జాబ్ సీకర్‌తో మాట్లాడడం స్టార్ట్ చేసాం. కంపెనీ బావుంటుంది. ప్యాకేజ్ మంచిగా ఇస్తున్నారు. బట్ ఓన్లీ కండిషన్ మీరు ఇలా ఎళ్ళకుండదు. అక్కడే ఉండాలంటే, లేదు నాకు జాబ్ లేకున్నా పర్లేదు గానీ నా రిలీజియన్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాను. ఆ! జాబ్ సీకర్స్ మొండిగా ఉన్నారక్కడ. ఆ! సో, మన సెన్సిటివ్ పాయింట్ కూడా మనం డిమాండ్ చేయలేము. చేయలేము. మనం ఏం అవన్నీ చేయలేము. ఇష్టం. పాయింట్. అంటే ఏమవుతుందంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది 2 రకాలు. అంటే డెఫినైట్లీ వి రెస్పెక్ట్ అవర్ రిలీజియస్. మన ఐడియాలజీ, మన థాట్ 100%. ప్రాసెస్‌కి రిలీజ్ చేయాలి. 100% మనం రెస్పెక్ట్ బట్ జేయాలి. ఆర్గనైజేషన్‌కెళ్తున్నామంటే వాళ్ళ కల్చర్ తగ్గట్టే మన డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి. ఇంకేనా ఉండదు. వాళ్ళ తగ్గట్టు ఉండాలి. ఒక్కసారి ఆఫీస్ అయిపోయిందా మన పర్సన్ మనకే. అంతే. మీరక్కడికెళ్లారంటే వాళ్ళ తగ్గట్టే ఉండాలి. డ్రెస్ సెన్స్ కానీ అలా ఉండాలి. నేను ఇదే డ్రెస్ వాడతాను, నేను తీయను, అది చేయను, ఇది చేయను, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉంటాను, నేను అది చేయను, ఇది చేయను అంటే కాదు. హ్మ్. అంతే గదా! వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అనిపించింది నాకు. ఓకే. ఇక్కడ మిస్టేక్ జాబ్ సీకర్‌దనే అనుకోవాలి బేసిక్‌గా. హ్మ్. అందరూ అలా ఉంటారని నా ఉద్దేశ్యం కాదు. ఓకే. అంటే మీరు రిలీజియస్‌ని గట్టిగా పట్టుకొని ఉంటే యూ లూజ్ ద ఆపర్చునిటీస్. ఓకే. యూ లూజ్ ద ఆపర్చునిటీ ద వాయిస్ వర్సా. హ్మ్. కంపెనీస్‌కైనా వీళ్ళకైనా వాయిస్ వర్సా. ఓకే. ఇంకా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అక్షయ్. హ్మ్. గచ్చిబౌలి లొకేషన్ కాదు గానీ, విచ్ ఈస్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో కంపెనీ ఉంది. ఒక క్యాండిడేట్‌ని ఇంటర్వ్యూకి పంపించాం. హ్మ్. ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అన్నీ అయిపోయింది. డైరెక్టర్ దాంతో కూర్చోవాలి. గిట్నే ఎండీ ముందు డిస్కషన్ చేసాడు. సాలరీ నెగోషియబుల్ అయిపోయింది. అంతా డిస్కషన్ అయిపోయింది. అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాడని చెప్పేసి మేము అనుకోని ఫీడ్‌బ్యాక్ కోసం ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే ఈ క్యాండిడేట్ రిజెక్ట్ అని చెప్పారు. హ్మ్. ఎందుకు రిజెక్ట్? బానే ఉన్నాడు కదా! అంటే లేదు హి గివ్ మీ ద హ్యాండ్ షేక్ టు మై ఎండీ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేత్తోని షేక్ హ్యాండ్ ఇచ్చినా అని చెప్పేసి రిజెక్ట్ చేసినాడు క్యాండిడేట్ డైరెక్టర్. ఓకే. ఇది నిజంగా జరిగింది అక్షయ్. ఎందుకు?
ఆయనకి నెగిటివ్ అని ఒక నెగిటివ్ సెంటిమెంట్, ఎడమ చేతితోని వాడడం అనేది ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఆ డైరెక్టర్‌కి. ఓకే. అంటే ఆయన ఆ రిలీజియస్ బిలీవ్‌లో ఉన్నాడు. ఓకే. ఒక్క లెఫ్ట్ హ్యాండ్‌తోని షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల హీ లూజ్ ద జాబ్. ఓకే. సో, ఇట్లాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సెకండ్ వచ్చేసరికి క్యాస్ట్ అన్నారు కదా! యెస్, క్యాస్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ చిన్న క్యాస్టా, పెద్ద క్యాస్టా కాదు. మన క్యాస్టా అవునా కాదా అనేది మ్యాటర్ ఇక్కడ. అంతే. అదే అంటున్నా. ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మా. ఆ! నేను నేమ్ చెప్పకూడదు గానీ కొన్ని అవును. ఫార్మాలో నాకు రిక్వైర్మెంట్ ఇచ్చాము. అనిల్ ఈ క్యాస్ట్‌లో రిక్రూట్మెంట్ చేయకు. ఆ! మాకు పంపకు అని డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఓకే. మళ్ళా చిన్న క్యాస్ట్ కాదు, పెద్ద క్యాస్టే. ఓకే. ఆ! సో, మన క్యాస్ట్ అనే ఫీలింగ్ ఉంది తప్ప చిన్నదా, పెద్దదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లేదు. అదే. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. పెద్ద నో. క్యాస్ట్‌లో ఎగ్జాంపుల్ చెప్పాను. ట్రూ. అందరూ ఉన్నాయి అట్లా. మన క్యాస్ట్ వాళ్ళని తీసుకోవాలనేది చాలా హ్మ్. కంపెనీల్లో ఆ మేనేజర్సో లేకపోతే హెచ్ఆర్‌లు కూడా ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. ట్రూ. ట్రూ. హ్మ్. ఇంకా కొన్ని చిన్న కంపెనీస్, ఎస్పెషల్లీ స్టార్టప్ కంపెనీస్, కొన్ని కంపెనీస్‌లో కూడా కొన్ని రిలీజియస్ ప్రొఫైల్స్‌ని వాళ్ళు వాంటెడ్‌లీ ఎంకరేజ్ చేయరు. వాళ్ళకి ఓకే. వాళ్ళ మీద ఒక రకమైన ఫోబియా ఉందో మరేంటో నాకు ఇది తెలియదు గానీ ఓకే. దే రియల్లీ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అన్నట్టు. హ్మ్. బట్ ఇగ మనం కొంతవరకు మనం ఎడ్యుకేట్ చేయగలం తప్ప వాళ్ళ పాలిసీలో కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి మనం మార్చలేము అక్షయ్. Right. ఎందుకంటే ఐ వాజ్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు మై టీమ్ ఇస్ 14 మెంబర్స్‌లో ఐ యామ్ ద ఓన్లీ వన్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ. అదే అంటున్నాను. ఆ! హ్మ్. ఆ టైంలో ఉంది. ఇప్పుడు అంతగా లేదు. బట్ ఉన్నా కూడా బయటికి చెప్పుకోరు. చెప్పుకోరులే. ఆ! అంత ధైర్యం ఇవన్నీ మీకు చేయరులే. ఎప్పుడొస్తుందంటే ప్రమోషన్ టైంలో వస్తది. ఆ! అవును. ఎగ్జాక్ట్‌లీ ప్రమోషన్ టైంలో మనోడని చెప్పి పుష్ చేస్తుంటారు. అవును. అది కూడా ఈ నిజమే. గ్రూప్ పిజ్జాలు ఇవన్నీ డిఫరెంట్స్ అవుతుంటా చాలా ఉంటాయి. ఫార్మా కంపెనీల్లో, ఐటీ కంపెనీల్లో చాలా ఉంటాయి. హ్మ్. ఇట్లాంటివి కూడా. ఈ అన్నిట్లో ఉన్నాయిలేండి అక్షయ్, మీరన్నట్టు ఉన్నాయి గానీ బట్ ఇప్పుడు మారుతున్నారులెండి చాలా వరకు. ఓకే. మారుతున్నారు. చేంజెస్ అయితే జరుగుతున్నాయి. బట్ ఇంకొంచెం స్పీడ్‌గా అవ్వాలని కోరుకుందాం. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయాలి నేను. హ్మ్. బిజినెస్ ఓనర్ కావాలి. ఎందుకంటే స్టార్టప్స్ చాలా పెడుతున్నారు. చాలామంది కూడా అసలు ఉద్యోగాల కంటే నేను బిజినెస్ చేసి రాత్రికి రాత్రి నేను లక్షాధికారో లేకపోతే కోటేశ్వరునో కావాలని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసి ఏమనిపిస్తది మీకు? అకార్డింగ్ టు ద స్టార్టప్ ఎకోసిస్టమ్ చెప్పాలంటే 95% ఆఫ్ ద స్టార్టప్స్ హాస్ ఫెయిల్ ఇన్ ద కమింగ్ 3 ఇయర్స్. ఎవ్రీ 3 ఇయర్స్ లోపలనే 90% స్టార్టప్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఓన్లీ సక్సెస్ టు బి 5% ఓన్లీ. హ్మ్. దీనికి మేజర్ రీజన్ ఫండమెంటల్సే. ఓకే. మనీ కాదు, ఫండమెంటల్స్ లేకపోవడమే. ఓకే. ఆ ఫండమెంటల్స్‌ని నేర్చుకొని ముందుకెళ్తేనే బెటర్ అవుట్‌కమ్ అనేది ఉంటుంది. ఓకే. బట్ ఒకటి, మీరు స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు యూ ఆర్ ద పర్సన్ టు ఓనర్ ఆఫ్ ద కంపెనీ, యూ ఆర్ ద పర్సన్ క్లీనర్ ఆఫ్ ద పర్సన్. హ్మ్. మీరే ప్యూను, మీరే ఓనరు. అంతే. ఎండిడికి రెడీగా ఉంటేనే బిజినెస్ చేయాలి తప్ప అంతే. సూట్ వేసుకొని కూర్చుంటే మాత్రం అది కాదు. కాదు అక్షయ్. హ్మ్. బట్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్. ఓకే. ఇన్ టైంలో మీరు రిస్క్ తీయడం కూడా ఇంపార్టెంటే. ఆ ఓకే. రిస్క్ మనం చేయలేకనే 1 ఇయర్లో సక్సెస్ అవ్వాల్సింది 5 ఇయర్స్ పడుతుంది, హ్మ్. 10 ఇయర్స్ పడుతుంది. ఓకే. బట్ రాంగ్ టైంలో రిస్క్ తీసుకోవడం వల్ల ఫెల్ డౌన్ అవుతాం. గాడ్ ఫాదర్ లేదనుకో, మనకి ఎవరు సపోర్ట్ చేయలేదనుకోండి, మీరన్నట్టు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే.